శ్రీ సత్యసాయి జిల్లాలో పట్టుబడిన అంతర్రాష్ట్ర ముఠా సభ్యుల విచారణలో ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూశాయి. ఈ ముఠా సభ్యులు సాయంత్రం రెక్కి నిర్వహించి 2-3 రోజుల పాటు ఇంటి ముందు లైట్ వెలిగి నీళ్లను గుర్తిస్తారని జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. ఆ ఇంటిని టార్గెట్ చేసుకుని రాడ్డుతో తాళాలు పగలగొట్టి దర్జాగా చోరులకు పాల్పడినట్టు విచారణలో వెల్లడైందంటున్నారు. వాళ్ళు మోడస్ ఆపరండి ఏంటంటే వాళ్ళు ఇంట్లో రెక్కీ చేస్తారు. రెక్కీ అనేది ఈవినింగ్ టైంలో వస్తారు. రెండు పాయింట్ ఉంది దీంట్లో. ఒకటి, లాక్ మనం స్పెసిఫిక్ గా లాక్ అవుట్ సైడ్ గేట్ కి లాక్ వేయడం, తర్వాత లోపలికి డోర్ కి లాక్ ఉండొచ్చు, లాక్ ఉండకపోవచ్చు. అది జస్ట్ లాక్ లేకుండా నార్మల్ గా మన కీతో పాటు లాక్ చేసుకుంటాం. ఏదున్నా మీరు గేట్ కు ఫ్రంట్ సైడ్ లో మీరు లాక్ వేస్తారంటే అక్కడ వాళ్ళు రెక్కీని స్టార్ట్ చేస్తారు. ఒక 3 to 4 hours వాళ్ళు అబ్జర్వేషన్ చేస్తూనే ఉంటారు, ఎవరైనా లోపలికి వస్తున్నారా వెళ్తున్నారా అని చెప్పేసి. తర్వాత ఈవినింగ్ టైంలో మీరు ఊరికి వెళ్తున్నప్పుడు మీరు అందరూ ఏం చేస్తారు, ఫ్రంట్ లో ఖచ్చితంగా డార్క్ గా ఉండకూడదని చెప్పేసి మీరు లైట్ వేసేసి వెళ్ళిపోతారు. 2 days 3 days కంటిన్యూస్ గా లైట్ ఆగకుండా వెలిగిందంటే డే టైంలో నైట్ లో కూడా ఇట్ ఈస్ అన్ ఇండికేషన్ దట్ మీరు ఊరికి వెళ్తున్నారని చెప్పేసి. సో ఇలాగా వాళ్ళు రెక్కీ చేస్తూ దానిలో ఒక రాడ్ ని మాత్రం పెట్టుకొని డోర్ ని ఈజీగా ఓపెన్ చేస్తూ దొంగతనం చేస్తుంటారు. వీళ్ళు గ్లౌస్ కూడా వాడతారు యాక్చువల్లీ. సో మనం ఫింగర్ ప్రింట్ అనేది కూడా మనకి ఇంత ఈజీ కాదు. సో తర్వాత ఏంటంటే అఫెన్స్ మాక్సిమం ఈ వ్యక్తి చేస్తున్నదన్నీ కూడా మాక్సిమం. అపరిచితులు కాలనీలో కనిపించిన పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. ఇళ్ల ముందు సీసీ కెమెరాలు అమర్చుకుంటే అపరిచితులను ఈజీగా గుర్తించవచ్చని తెలిపారు. సీసీ కెమెరాలు అమర్చుకోవాలని పిలుపునిచ్చారు.